Please subscribe Telugu 7 Media. మీరు కూడా ఒక మదర్హుడ్ని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తాయి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీలా అనిపిస్తుంది నాకు. సో కోఇన్సిడెంట్ అండ్ వెరీ గుడ్ కూడా. అండ్ మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది బికాజ్ యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అండ్ ఆన్ దట్ నోట్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్లో ఒక లైన్ ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. You clearly don't know how he treats the women in his family, especially his granddaughters. Yeah. Very few men can do even 1% of what he does. So ఆ పార్ట్ చెప్పండి బికాజ్ ఫుల్ ట్వీట్ అంటే ఆ వన్ పార్ట్ ఎవరికి తెలియదు అంటున్నారు కదా. పాపులేషన్ ఎంత ఉంది? బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. I have great men in my life and I'm very lucky to have all the men who are so supportive of me, and I include all of them are 1% low. మీరు కూడా అవ్వచ్చు. మేబీ యూ ఆల్సో వన్ దోస్ 1% పీపుల్. ఇండియా పాపులేషన్ ఇస్ ఇన్ బిలియన్, అండ్ సో 1% ఇస్ అ బిగ్ అమౌంట్. సో నేను అలా చెప్పాను. అండ్ ఆ ట్వీట్ ఐ థింక్ మీరు ఆ ట్వీట్ గురించి మాట్లాడాలి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ టేస్ట్. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు అవసరం కదా? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ బ్యాడ్ ట్వీట్. ఇట్స్ మై ఫ్యామిలీ అండ్ ఇఫ్ సంబడి కమ్స్ టు మై ఫ్యామిలీ ఐ విల్ నాట్ లైక్ ఇట్. సో అలా చెప్పాను. 1% means there can be many men in that 1%. So that's all. Nice అండి. Thank you. All the best. Thank you so much. Now, if you see all my previous films, and climax is very important for me. Beamli gani, SMS gani, ide. So there will be a good sentiment, emotional drama. Last 15 minutes. All the very best అండి. Thank you. మీకు కూడా all the best అండి. సత్య గారు, ఈ సతీలీల అంటే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే? సురేష్ గారు, ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, దాని అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు బికాస్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిల్మ్ అండి. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్. దీంట్లో ఎట్లా వచ్చిందంటే హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీలీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీలీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీలీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ డిఫరెంట్ మేనర్, విత్ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది టైటిల్, అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ అ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. సప్తగిరి గారు అండి, రావణి గారు, యాక్చువల్లీ మీరు చాలా తక్కువ క్యారెక్టర్స్లో చాలా తక్కువ కనిపిస్తున్నారు. అంటే హీరోగా చేశారు, లైక్ హీరోగా చేశారని మీ క్యారెక్టర్స్ రావట్లేదా, మీరే చూజీగా ఉంటున్నారు? అంటే రెండు జరుగుతున్నాయి. లేదండి, హీరోగా చేశాననే క్యారెక్టర్స్ రావట్లేదు అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయింది. డెఫినెట్గా చాలా సినిమాలో కనపడతాను. సో పైగా కొత్త కమెడియన్స్ అందరూ వచ్చారుగా, మేము సీనియర్లు అయిపోయాం కాబట్టి ఛాన్స్ చేంజ్ అవుతాం, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రావణి గారు, చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికీ, హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ 2 party అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్, అది ఆ షూటింగ్ కదలే, హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనక పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున్న నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు Vrinda Master, she was very very nice. I love her and it was lovely working with her. And Mickey Chimera of course. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. I
put him to sleep and came here. అందుకే లేట్ అయిపోయింది. వాట్ ఈస్ రైట్ అంటే సన్షైన్ లో భాగస్వామిగా ఉంటూ మీరు కొన్ని Sunshine, సినిమాలు Science Screen. సారీ సైన్స్ స్క్రీన్ లో భాగస్వామిగా ఉంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఏబిసిడి ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు మీ భగవంత్ కేశవ్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారి గురించి ఏం అవును చెప్పారు? సార్, అవును సార్. హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఆబ్వియస్ ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సప్తగిరి మొన్నే రాజాసాబ్లో చూసాం. ఫంక్షన్ కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ గానే చెప్పారు. ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషన్. మా ఇద్దరి మధ్య ఆ కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100 1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ రావలింగ్ గారు చాలా మంది. ఎందుకు అప్పుడే నేను సీనియర్ అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలా మంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయింది వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. అది చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్. లావణ్య గారు మేడం హియర్ ఇక్కడ హియర్ లావణ్య గారు. హై సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్. అది చాలా డిఫరెంట్గా కూడా ఉంది మ్యామ్. అంటే చాలా రోజు గ్యాప్ తీసుకున్నారు, లైక్ యువర్ మ్యారేజ్ అండ్ యువర్ బేబీ చైల్డ్ అంతా వచ్చింది. సో విల్ యూ కంటిన్యూ మ్యామ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ చేస్తే ప్లాన్? యా, ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు కంటిన్యూ. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా ఫుల్ అటెన్షన్ మా బాబుతో ఉంది. అండ్ ఐ వాంట్ టు జస్ట్ ఫీల్ లైక్ హీ డజంట్ నీడ్ మీ దాట్ మచ్. అప్పుడు నేను ఇంకా ఫుల్ ఫామ్లో స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏమైనా వస్తే మంచి స్క్రిప్ట్తో, ఇఫ్ దే అండర్స్టాండ్ మై టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్, then I will of course work. Kani that is very important. But priorities right now, of course, is my baby. I hope people understand that and timings pedtaru. I hope that happens in the industry. But I will continue in future, of course. But currently is my baby. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు డూ, లైక్? అలాంటి ఏం లేదు నా మైండ్లో. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి లేదు కి ఇలా చేయాలి అలా చేయాలి. నాకు అన్ని జానర్స్ ఇష్టం అండ్ కామెడీ చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ హారర్ కూడా ఇష్టం, కానీ హారర్ ఒకటి నేను చేయలేదు ఇప్పటి వరకు, అది చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అంటే టీమ్ చాలా మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లావణ్య గారు హియర్ అండి. దిస్ ఇస్ రాణి. Hi. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఎప్పుడు లావణ్య గారిని ఒక పక్కింటి అమ్మాయిగా, బబ్లీ గర్ల్గా ఇలా చూసాము. బట్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. వెయిట్ ఉన్న క్యారెక్టర్గా కూడా అనిపిస్తుంది. ఈ స్పెషల్గా ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా హోంవర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారు? ఇది చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అండ్ అంత నేను రియల్ లైఫ్లో కొంచెం ఐ కెన్ సే ఐమ్ లిటిల్ నాటీ. ఐ యూజ్ బబ్లీ. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ యూజ్ చేశాను, ఎక్సెప్ట్ ద ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం కత్తి అవన్నీ అలా యూజ్ చేయను. బట్ ఐ లవ్ హ్యావింగ్ ఫన్ అండ్ ఐ లైక్ టు క్రాక్ జోక్స్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్, ఎక్సెప్ట్ ద కిడ్నాపింగ్ ద హస్బెండ్. ఆ టార్చర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గానే ఉంది. సో అలాంటివి అంటే లావణ్య గారి లైఫ్లో, రియల్ లైఫ్లో అలా ఈ లీలావతి క్యారెక్టర్లో ఉండకూడని క్వాలిటీస్ ఏమైనా లావణ్య గారు? ఉంది. ఐ థింక్ ద వే షీ లవ్స్ అది ఉంది.
షీఈ్ వెరీ లైక్ వెరీ ఆనెస్ట్ లవ్ అలా అవన్నీ ఎందుకు చేస్తుంది అవన్నీ ఆ కోసం మూవీ చూడాలి ఎందుకు చేస్తుంది అని దెర్స్ అ వెరీ నైస్ రీజన్. సో ఐ థింక్ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బట్ ఒక లాయల్ ఆనెస్టీ ఉంది అమ్మాయి హార్ట్లో. సో యా. మీరు గారు వరుణ్ గారు ఇద్దరు కూడా, మీరు వరుణ్ గారిని చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ కపుల్. ఇంకా 2 డేస్లో వ్యాలంటైన్స్ డే కూడా రాబోతుంది. ఎస్, వరుణ్ గారికి ఏదైనా ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఏమైనా? ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఇద్దరు. We both gave each other Vayu, Tej. ఆల్ ది బెస్ట్. Thank you so much. లవణ్య గారు Hello. ఈ సినిమా మూవీ ఫస్ట్ డే కొంచెం సీన్స్ కొంచెం యాక్షన్ అవన్నీ ఉంది, అందుకు నాకు కొంచెం భయం వచ్చింది. ఐ వాజ్ లైక్ హౌ విల్ ఐ డూ దిస్, అండ్ ఎవరికి తెలియదు దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. అది సర్ప్రైజ్ ఇచ్చాను మా డైరెక్టర్కి. సో ఫస్ట్ డే ఐమ్ లైక్ కెన్ యూ జస్ట్ కమ్ టు ద రూమ్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అప్పుడు చెప్పాను, అండ్ ఫేస్ ఎలా అయిపోయింది అంటే ఒక గోస్ట్ చూసారు అలా అయిపోయింది. బట్ దెన్ we managed and everything, and chala jagratka. I used to go to the hospital after every day shoot, and we were shooting in Ramoji actually. But then I think he was also very understanding, support chesaru. A tarvata evriki teliyadu, only director and producer later on they got to know. Kani that was, I think, the full movie 3 months was very memorable for me. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. లవణ్య గారు అంటే ఈ సతీ లీలావతి మేబీ ఎస్, యాక్చువల్లీ కొంచెం మామూలుగా మనం ఫాదర్ లాగా చూస్తారు, యాజ్ ఇఫ్ హీ వాజ్ నథింగ్ బిఫోర్ దాట్. కానీ ఫాదర్స్కి కూడా ఒక దే ఆల్సో హ్యావ్ దే ఓన్ ఫీలింగ్స్. ఫాదర్స్ అంత ఈజీగా చెప్పరు. సో ఐ థింక్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ ఫాదర్ అండ్ ఫైట్ ఫర్ యువర్ లవ్. ఎస్, యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లవణ్య గారు, ఇట్స్ ట్రైలర్ ఇస్ వెరీ క్యాచీ అండ్ హిలరియస్ మేడం. సో ఈ పర్టికులర్ స్టోరీని మేము పర్సనల్గా అటాచ్ చేసుకుంటే సో ఏ పాయింట్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు వ్యక్తిగతంగా? పర్సనల్గా అటాచ్ చేస్తే ఆ అమ్మాయి అంటే తన నాటీనెస్ అవన్నీ కొంచెం నా దగ్గరగా ఉంది నా క్యారెక్టర్కి, కానీ there are a lot of things are very different which I don't connect with. Like I will not kidnap my husband and keep at home. So I think not too much anta similarity. There's nothing I can take from her in terms of fights and everything. Kani just fight for your love, as I said, that's the only thing. Mabulka nenu anta I'm not a fighter. Maybe this movie one day maybe I will just take it. ఓకే, ఈ స్టోరీ విన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసారా లేదా అవుట్రేజెస్ కామెడీ ఫిల్మ్గా చూసారా? కామెడీ యాక్చువల్లీ. నాకు నరేట్ చేసిన నాకు తెలుసు, కానీ నాకు నరేట్ చేశారు ఉదయ్ గారు. ఓకే, హీస్ అ గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ అంత బాగా చెప్పారు. అంటే నేను ఫుల్ మూవీస్ చూసేసా అలా నాకు అనిపించింది. అండ్ అందుకే ఐ వాజ్ లాఫింగ్, మీ అండ్ మై మేనేజర్ సీతారాం, వీ వర్ లాఫింగ్. అండ్ చాలా బాగా చెప్పారు. అండ్ వీ ఆల్మోస్ట్ గాట్ లైక్ 95% ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. సో అందుకే నేను ఎస్ చెప్పాను, బికాస్ ఐ వాజ్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. ఓకే, లావణ్య కొన్నిదల గారు, హలో, వైబ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద బాగా చూసుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాస్. సో అంటే ఈ సినిమా వల్ల ఇప్పుడున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ దేనికి కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మెసేజ్ ఉంది మూవీలో, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఆడియన్స్కి అంతా ప్రతి మూవీలో ఒక లెసన్ అవసరం లేదు. యాక్చువల్లీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ ఈ మూవీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు జస్ట్ థియేటర్కి రావాలి అండ్ యూ విల్ జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెట్ యువర్ వరీస్. అండ్ ఐ థింక్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ టు జస్ట్ ఫర్గెట్ యువర్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ? అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్
yes. యా లవణి గారు ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే జెన్జీ కావచ్చు వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్ ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం అంటే చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, యూనో ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ చెక్ హ్యాపెన్స్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ సే టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ మ్యారీ. నేను ఆబ్వియస్లీ 7 years తీసుకున్నాను, సో డోంట్ టేక్ 7 years మేబీ. నేను యాక్టర్స్ కాబట్టి దెన్ యూనో ఐ హ్యాడ్ టు డూ ఇట్, బట్ డోంట్ హరీ. బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్, and I think everyone should do it. Love married men, I hope they agree. సప్తగిరన్ హాయ్ అన్న. ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసేశారు, సో కొత్తదనం చూపించడం కోసం కొత్త కంటెంట్తో వస్తున్నాం అని అంటున్నారు. సో మీరు ఈ మధ్య వేరే దగ్గర చెప్పారు కొంచెం డిఫరెంట్ రోల్తో వస్తున్నా, వెయిట్ చేయండి అని అన్నారు. సో ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు? అంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇంతకుముందు మేము చేయాల్సిన కామెడీ ఎంత చేసాం, థియేటర్లన్నీ ఊగాయి, దద్దరిల్లిపోయి అవన్నీ చేసేసాం. ప్రేమకథ చిత్రం, ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ వేలో వెతుకుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంటే ధనవరి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే ఏజ్ రీత్యా కాదు. సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి, ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ పడితే డెఫినెట్గా మళ్ళీ మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం త్వరలో, సూన్. థ్యాంక్ యూ. Last one question. సత్య గారు, ఎస్ఎంఎస్ మూవీ అవ్వచ్చు అండ్ భీమ్లీ కామెడీ జట్టు చాలా బాగుంటాయి, మంచి ఫిలిమ్స్ అనమాట. ఇప్పటికి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ భీమ్లీ కబడ్డీ జట్టు, ఆ క్లైమాక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, అదంతా వేరు, అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు. ఆడియన్స్కి ఇదంతా చాలా చేంజెస్ వచ్చాయి ఈ ఇయర్స్లో. దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్? ఇది అదే ఫస్ట్ చెప్పే కదండి, ఇది ద టైటిలే మీరు సతీలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఈ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఒక డిఫరెన్స్ చూపించాను. అండ్ ఎప్పుడు లైఫ్లో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక దెర్ విల్ బీ సమ్ టామ్ అండ్ జెరీ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు. బట్ దాని సొల్యూషన్గా మనం ఏదైనా మంచి సొల్యూషన్ వాడితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈక్వల్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ అట్లాంటి ఒక మంచి మెసేజ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ విల్ బీ రియలీ ఇమోషనల్ అండ్ ఐఎమ్ షూర్ కొంచెం టీయర్స్ వస్తుంది తప్పకుండా. లావణ్య గారు, అండ్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో గారు చెప్తారనమాట, అలా అయితే మనం విడిపోదాం అన్న ఒక మాట స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యారేజెస్ తర్వాత అంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది లైఫ్, అవి ఏవైతే బాగున్నాయో పెళ్లి తర్వాత అవి బాగాలేవు అనిపిస్తాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు యాజ్ అంటే పెళ్ళైన తర్వాత? అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు కదా, చిన్న చిన్న థింగ్స్ కూడా గొడవ పడుతుంటారు. అవును, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ యూనో ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా ఇఫ్ యూ డోంట్ ఫీల్ దాట్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. యూనో ది హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి హ్యాపీనెస్. అండ్ ఇఫ్ you get married with your best friend, అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆనెస్ట్లీ నాకు ఓన్లీ టూ years అయింది పెళ్ళి అయ్యి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ లాంగ్ స్టేట్మెంట్స్. ఐ గాట్ లక్కీ, కానీ ఐ ఫీల్ ఆస్క్ హిమ్ యాక్చువల్లీ. మీరు చెప్పండి సార్. మీరు చెప్పి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, మీరే చెప్పండి ఇప్పుడు. దానికోసం ఐ వాజ్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ అ సొల్యూషన్. మనకి సొల్యూషన్ ఉండాలి. మనం అది కన్క్లూడ్ చేసామంటే అది చాప్టర్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ మీరు విన్నారు కదా, దాంట్లో ఈవెన్ వైఫ్ సేస్ ఓకే లెట్స్ గో అంటే దట్ విల్ బి అ కన్క్లూజన్ పార్ట్. బట్ దానికి లావణ్య హస్ ఫౌండ్ అ సొల్యూషన్ అవుట్ ఆఫ్ ఇట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ హస్బెండ్. సో దట్స్ అ మెసేజ్ విచ్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఏం లేదు, ఇండివిజువాలిటీ ఎక్కువ, వాళ్ళిద్దరు డెసిషన్స్ అయిపోతున్నాయి, ఈవెన్ పేరెంట్స్ని కూడా అడగట్లేదు. సో ఇదేమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా యంగర్ జనరేషన్స్ మీద, మ్యారీడ్ అయిన వాళ్ళ మీద? ఐ డోంట్ థింక్ వైఫ్ విల్ కిడ్నాప్ చేసి డక్ టేప్ వేసి అవన్నీ ఉండదు. బట్ దే విల్ బీ ఎ మెసేజ్, ఒక మెసేజ్ ఉంది. బికాజ్ వైఫ్ లవ్స్ హస్బెండ్, హస్బెండ్ ఆల్సో హ్యాస్ దట్ ఒక లవ్ ఉంటుంది. బట్ హౌ యూ గెట్ బ్యాక్ యువర్ హస్బెండ్ ఇస్ వాట్ cinematic way.
లాస్ట్ క్వశ్చన్. టీజర్ చాలా బాగుంది. క్వశ్చన్ ఏంటంటే ఇది నా ఒక్కడి క్వశ్చన్ కాదు, చాలామంది మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ ఇది. ఓకే, మీరు వరుణ్ తేజ్ గారు ఎప్పుడు కలిసి ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు? ఒక మంచి స్టోరీ దొరికితే డెఫినెట్గా విల్ వర్క్ టుగెదర్. ఇట్ బి గ్రేట్ బికాస్ వీ కెన్ గెట్ అవర్ బేబీ ఆల్సో ఆన్ ద సెట్ అండ్ హీల్ ఆల్సో బీ ఆన్ ద సెట్. ఐ బి మోర్ దెన్ హ్యాపీ. కానీ ఆబ్వియస్లీ ఒక మంచి స్క్రిప్ట్ వీ హ్యావ్ టు ఫైండ్, అదే అంతే. డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఒక కంఫర్ట్ కూడా ఉంది. సో వై నాట్. లావణ్య గారు లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ సాంగ్ ఇదంతా చూపించినప్పుడు చాలా కూల్గా కూర్చొని షూట్ చేస్తున్నారు, బట్ రియల్ లైఫ్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అంటే చాలా టెన్షన్స్, చాలా థింగ్స్ అన్ని క్యారీ చేస్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. ఐ వాజ్ లాఫింగ్. నా బ్రదర్ వచ్చి ప్లీజ్ కొంచెం జస్ట్ క్రై లిటిల్ బిట్ కదా, యూర్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. నాకు ఎలా జరిగింది నాకు మ్యారేజ్ కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వాచింగ్ మై ఓన్ సమ్ వీడియో, మై మ్యారేజ్ వీడియో. అండ్ ఐ థింక్ ఇఫ్ that's what, if you take your time, get married to the person who you trust and believe, అలా జరుగుతుంది. లేదంటే you have to, people will pick you up and put in the car and say bye bye. So yeah, that's. Thank you all the best, ma'am. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు అండ్ అలాగే